హాయ్, ఈరోజు లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం? ప్రీడిఫైన్డ్ వేరియబుల్లో ముందే మనము ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ముందే మనం డిక్లేర్ చేసేసాం వాల్యూస్ అనేది. అలా కాకుండా ఇప్పుడు యూజర్ ఎలా ఎంటర్ చేస్తాడు? సో యూజర్ సిస్టమ్ ద్వారా త్రూ కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఎలా ఇవ్వగల ఆపర్చునిటీ మనం ఎలా ప్రొవైడ్ చేయగలం అది ఈ వీడియోలో మనం చూడగలం. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు టేక్ యూజర్ ఇన్పుట్ ఇన్ పైథాన్. డిఫాల్ట్ యూజర్ ఇన్పుట్ ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. సో ఇక్కడ మనం యూజర్ ద్వారా ఇన్పుట్ని మనం కీబోర్డ్ ద్వారా కానీ ఇన్పుట్ అనేది తీసుకోవాలంటే సో ఇన్పుట్ అనే ఫంక్షన్ని మనము ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవాలి. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ నేమ్. సో ప్రింట్ యువర్ నేమ్ కాలన్ నేమ్. సో ఇన్పుట్ మనం ఎప్పుడైతే సో నేమ్ అనేది ఒక వేరియబుల్, అందులోకి ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా యూజర్కి చెప్తున్నాం ఎంటర్ యువర్ నేమ్ అన్నప్పుడు తను ఏ నేమ్ అయితే ఎంటర్ చేశాడో అది ఈ ఫంక్షన్ ద్వారా ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా వెళ్ళి నేమ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ప్రింట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అవుతుంది, యువర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అవుతుంది. ఏ నేమ్ అయితే తను ఎంటర్ చేశాడో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ డేటా టైప్ ఆఫ్ ద నేమ్. సో ఆ నేమ్ ఈ వేరియబుల్కి అసలు వేరియబుల్ మనం ప్రీడిఫైన్డ్ అంటే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఇంట్ అయితే ఇంట్ ఇస్తాం. సో ఇంట్ అనేది ఒక టైపు, ఇంట్ డేటా టైపు. ఇక్కడ మనం ఇచ్చిన ఈ నేము ఏ టైపో తెలుసుకోవాలనుకుంటే ప్రింట్ టైప్ ఆఫ్ ద నేమ్. సో ఆ నేమ్ ఏ టైప్లో ఉన్నది, సో స్ట్రింగ్. సో అది ఎలా చెప్తుంది? టైప్ నేమ్ కాబట్టి స్ట్రింగ్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఎంటర్ యువర్ నేమ్. సో యువర్ నేమ్ ఎంటర్ చేస్తే సో అది ఏదైతే అది చూపిస్తుంది అనమాట. ఇది సింపుల్ ప్రోగ్రామ్. సో యూజర్ ఇన్పుట్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూ. సో ఇంట్ function is a predefined function which is used to convert string to integer. ఒకవేళ ఇచ్చిన వాల్యూ అనేది స్ట్రింగ్, దాన్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి. దాన్ని ఎలాగో సో దానికోసం ఇంట్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, దాన్ని యూజ్ చేసుకోవాలి. సో నెంబర్, రోల్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ సో కీబోర్డ్ ద్వారా ఎంటర్ తీసుకున్న తర్వాత ఆ ప్రింట్ నెంబర్ అనేది నెంబర్ ఫంక్షన్ టైప్ అనేది టైప్ ఫంక్షన్ వల్ల అది ఏ నెంబర్, సో ఇంటిజర్ రాసాం. సో నెమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ నెంబర్. సో ఇప్పుడు ఆ నెంబర్లో ఉన్న వాల్యూని నేను ఇంట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం ఇంట్. సో యూజర్ ద్వారా తీసుకున్నటువంటి వాల్యూ నెంబర్లో స్టోర్ చేసుకుని ఆ నెంబర్ని మరలా అది ఏ టైపో చూసి దాన్ని ఇంట్ ద్వారా ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఇది నెమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ నెంబర్. సో ప్రింట్ టైప్ ఆఫ్ నెంబర్ టైప్ నమ్. సో మనం ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ 204 అనేది అది ఎలా తీసుకుంది? స్ట్రింగ్లా తీసుకుంది. తర్వాత మనకు స్ట్రింగ్ కాదు ఇంట్ కాబట్టి సో దాన్ని ఇంటిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమొచ్చింది? మనం ఇంట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ ది నేమ్ అంటే స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోయింది. సో బై యూజింగ్ ఇంట్ ఫంక్షన్ ద్వారా యూజర్ ఇన్పుట్ని మనం ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సింపుల్ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటిజర్ అనమాట. ఇంకొకటి ఉంది, ఇది ఇంకొక ప్రోగ్రామ్. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అంటే అదేంటంటే పెద్ద 5 to 6 లైన్స్ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ 3 లైన్స్లో, సో వితిన్ 3 లైన్స్లో మనం ఈ చిన్న ప్రోగ్రామ్ ఎలా రాసుకోవచ్చు. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. సో ఎంటర్ తీసుకున్న నెంబర్ అనేది ఇంట్లో కన్వర్ట్ అయ్యి నెంబర్లో స్టోర్ అవుతుంది. గివెన్ నెంబర్ ఈజ్ నెంబర్. సో డైరెక్ట్గా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. యూజర్ ఇన్పుట్ వాల్యూ ఫ్లోట్ వాల్యూ. సో అది ఫ్లోట్ కావాలి, ఇప్పుడు ఇంటిజర్. సో ఫ్లోట్లోకి కన్వర్ట్ అవ్వాలి.
సో కాబట్టి ఫ్లోట్ అనే ఫంక్షన్ సేమ్ లైక్ పైన ప్రోగ్రామ్ ఎలాగో ఇక్కడ కూడా సేమ్ జస్ట్ ఇంట్ ప్లేస్లో ఫ్లోట్ పెడతాం అనమాట. సో వాల్యూ అనేది ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంట్ వాల్యూ అంటే 18.2 18.13 అలా ఇంటిజర్ అనేది తీసుకోదు పాయింట్స్ తర్వాత వాల్యూ. ఇక్కడ మనం పాయింట్స్ తర్వాత కూడా కావాలి కాబట్టి ఫ్లోట్ అనేది ఫ్లోట్లో పాయింట్ లేకపోతే పాయింట్ ఆటోమేటిక్గా తీసుకోదు కాబట్టి సో ఫ్లోట్ని ఇలా ఫ్లోట్ ఫంక్షన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది బేసిక్ అనమాట. సో మనం ఈ ప్రోగ్రామింగ్లో ఏమేమి నేర్చుకున్నాం, ఇన్పుట్ ఫంక్షన్, ఇంటిజర్ అండ్ ఫ్లోట్, తర్వాత టైప్ ఫంక్షన్. ఏ టైపు తెలుసుకోవాలంటే అది ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే టైప్ ఫంక్షన్. ఇచ్చిన వాల్యూ అనేది స్ట్రింగ్ నుంచి ఇంటిజర్లోగా స్ట్రింగ్ నుంచి ఫ్లోట్లోగా కావాలనుకుంటే దాన్ని ఫ్లోట్ ఫంక్షన్ ఇంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం. యూజర్ ద్వారా వాల్యూ తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ ఫంక్షన్ని తీసుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద inputs in Python. If you like this video, like, share, comment. Thank you. Bye.